హాయ్ హలో వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. నిన్న బేసిక్గా ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఉందండి. మ్యాచ్ ఉన్నా కానీ శివాజీ గారి సినిమా రిలీజ్ అవుతుంది కదా, సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసని చూద్దామని థియేటర్కి వెళ్ళాను. బేసిక్గా ఎందుకంటే నేను మ్యాచ్ చూడను అనుకోండి, సినిమా అంటే ఇంట్రెస్ట్ కదా మనకు, అందుకని సినిమాకి వెళ్ళిపోయాను. ఏం చెప్పాలండి సినిమా గురించి? మ్యాచ్ మ్యాచ్ పక్కన పెట్టి మరీ సినిమాకి వెళ్తే వద్దండి, అసలు మామూలుగా లేదు తెలుసా. సినిమా సూపర్గా ఉంది అని చెప్తాను అనుకున్నారు కదా, అస్సలు లేదు. సినిమా ఉండేది 2 hours 20 minutes సంథింగ్ అండి. బట్ సినిమా చూస్తూ ఉంటే ఏదో పెద్ద సినిమా చూస్తున్నంత ఫీలింగ్. చాలామంది కామెడీ ఎక్స్పెక్ట్ చేసి పోతారు అనుకుంటాను, అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే కామెడీ అస్సలు ఉండదు సినిమాలో. ఏదో ఆ మధ్య మధ్యలో పంచులు అవి ఇవి ఉంటాయన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ చెప్పుకోవాల్సింది మన శివాజీ గారు లయ గారి కెమిస్ట్రీ అండి. బేసిక్గా వాళ్ళిద్దరిని సినిమాలో చూస్తూ ఉంటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది పేరు. మనం చాలా సినిమాలు చూసాం వాళ్ళిద్దరిని, అరుంధయ చంద్రం, మిస్ అమ్మ. ఈ 2 సినిమాల్లో ఎంత బాగున్నారో వాళ్ళ ఫ్యామిలీ పేరుగా, ఈ సినిమాలో అంతే బాగున్నారు అనమాట. అలాగే మన శివాజీ గారు లయ గారి గురించి ఎంత బాగా మాట్లాడుకుంటామో, మన మాస్టర్ రోషన్ గురించి కూడా అంతే బాగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ బయోపిక్లో ఎంత బాగా చేశాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే దింపేశాడు. ఎందుకంటే సేమ్ క్యారెక్టరేషన్ అలాగే చేశాడు అనమాట. తర్వాత ఇంకా సినిమా గురించి చెప్పుకోవాలంటే కెమెరామెన్ గురించి కొద్దిగా మాట్లాడుకోవచ్చు. కొద్దిగా ఓకే, విజువల్స్ పరంగా ఓకే, సోగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు వర్కౌట్ కాలేదు. క్యారెక్టర్స్ కూడా అంతగా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్స్ ఏం లేవు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు మీదే రన్ అవుతూ ఉంటుంది. లయ గారు, మన శివాజీ గారు, మన మాస్టర్ రోషన్ గారు, వీళ్ళ ముగ్గురు మీదే మొత్తం కథ అంతా రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి పక్క క్యారెక్టర్లకు అంత ఇంపార్టెన్స్ లేదు, ఉండదు కూడా. ఇంకా మధ్యలో వచ్చిన ఆలీ గారు ఓకే, కొద్దిసేపు ఆయన ఉన్నంత వరకు బాగానే నడిచిపోతుంది స్టోరీ. బట్ ఎందుకో డ్రాగ్ చేస్తారనిపిస్తుంది. సీన్స్ అన్నీ చాలా పెద్దగా డ్రాగ్ చేస్తారనిపిస్తుంది. అసలు మన ధనరాజ్ గారి క్యారెక్టర్ అయితే క్లైమాక్స్లో ఏదో రివీలింగ్ ఏదో చేసేదానికి కోసం ఫస్ట్ నుంచి అతని క్యారెక్టర్ అంతా డైవర్షన్ తీసుకుంటూ ఉంటుంది. కథ అంతా డైవర్షన్ తీసుకుంటూ ఉంటుంది. ఎందుకురా బాబు అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట చూసే వాళ్ళకు. ఇంకోటి ఏంటంటే, నేను నిన్న నైట్ ప్రీమియర్స్ మల్లికార్జునలో చూశాను అనమాట. కూకట్పల్లి మల్లికార్జునలో చూశాను. అక్కడ క్రూకు సంబంధించిన వాళ్ళు వచ్చినట్టున్నారు. వాళ్ళు మధ్యలో నచ్చేస్తున్నారు, పైన బ్యాక్ సైడ్ నుంచి అరిచేస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఏముందరో అరిచేదానికి అక్కడ అన్నట్టు ఫీల్ ఇచ్చేస్తున్నారు చూసే వాళ్ళంతా. ఇంటర్వెల్ టైంకి కూడా చూసే వాళ్ళందరూ అరే బాబు ఏంద్రా ఇంత ల్యాగ్ ఉంది ఏంట్రా సినిమా అనుకుంటున్నారు. సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసని అంటే చాలామంది ట్రైలర్ చూసిన తర్వాత అరే ఇదేదో మంచి థ్రిల్లర్గా ఉంది, కామెడీ ఉంటుంది, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వస్తారనమాట. బట్ అలా అంత ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా డిసప్పాయింటింగ్ కలగచ్చు ఈ సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే కామెడీ లెవెల్స్ తక్కువే ఉంటాయి, థ్రిల్లింగ్ లెవెల్స్ తక్కువే ఉంటాయి. బేసిక్గా దృశ్యం సినిమాని మళ్ళీ చూసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి, అది మనం తప్పనలేము, ప్యాటర్న్ అదే కాబట్టి మనకు దృశ్యం ఆల్రెడీ చూసాం కాబట్టి. ఎందుకంటే మన వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్లో దృశ్యం కూడా ఒకటి ఉంటుంది కాబట్టి, సో బేసిక్గా ఆ సినిమా ప్యాటర్న్ తగులుతూ ఉంటుంది. సో దాన్ని తప్పట్లేవు అనమాట. కానీ డైరెక్టర్ ఇలాంటి ఈ సబ్జెక్టు నేరేట్ చేయడంలో, చూపించడంలో కొద్దిగా తడబట్టాడు అనుకోవచ్చు. ఎందుకంటే కామెడీ చూపించాలని కామెడీని అనవసరంగా పెట్టడం, మళ్ళీ ఏదో మనం థ్రిల్లర్ సినిమా చేస్తున్నాం కదా, సో థ్రిల్లర్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయాలనుకోవడం. సో క్లమ్సీ అయిపోయాడు అనమాట. సో అందుకనే అనుకుంటాను సినిమా చూస్తున్నంతసేపు చాలా ల్యాగ్గా అనిపిస్తుంది సినిమా. ఓకే, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మనం హై లెవెల్ కామెడీ ఉంటుంది, హై లెవెల్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ అనుకొని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా థియేటర్కి వెళ్తే ఓకే, సాటిస్ఫైగా చూడొచ్చు సినిమా. అంతేగాని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే మాత్రం సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసని మనం శుద్ధపోసం చేస్తుంది. శివాజీ గారు ఓకే, గుడ్ అటెంప్ట్. బట్ ఇంకో మాట కూడా చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా ఇది ఓటీటీ గురించి అనుకున్నారు. ఓటీటీ గురించి అనుకున్న తర్వాత థియేటర్ కోసం ట్రైలర్ చూసి ఆడియన్స్ అందరూ ఇలాంటి సినిమాలు థియేటర్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా, మీరు ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు అని చాలామంది వాళ్ళకు కంప్లైంట్స్ ఇవ్వడం వలన థియేటర్కి వచ్చామని వాళ్ళే చెప్పారు. కాబట్టి బేసిక్గా ఇది థియేట్రికల్ సినిమానే.
అనుకున్నారు అందరూ. కానీ ఇది థియేట్రికల్గా వర్కౌట్ అయ్యే సినిమా కాదు. ఇది ఖచ్చితంగా ఓటీటీ సినిమానే. ఈ థియేట్రికల్గా చూసేటప్పుడు ఏదైతే మనం ల్యాగ్ ఫీల్ అయిపోయామో అది ఓటీటీలో చూసేటప్పుడు మనం కలక్కపోవచ్చు. థియేట్రికల్గా వర్కౌట్ అయినా కాకపోయినా ఖచ్చితంగా ఓటీటీలో అయితే వర్కౌట్ అవ్వచ్చు ఈ సినిమా. లేదు వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఈ వీకెండ్ ఏదైనా సినిమా ఒక కొద్దిగా థ్రిల్లింగ్ మూమెంట్స్తో కొద్దిగా లైట్ కామెడీతో సినిమా చూడాలనుకుంటే మాత్రం థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే మరి అంత తీసిపోదు, ఒక జస్ట్ వాచబుల్ మూవీ, ఫుల్ ల్యాక్తో ఉంటుంది, వాచబుల్ మూవీ అంతే. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగ నా ఛానల్ను నాగేంద్ర టాక్స్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.